గురుగారు, ఈ మాసంలో వచ్చే పండుగలేవి? ఈ శ్రావణ మాసంలో అన్ని పర్వదినాలే. మంగళవారం, శుక్రవారం, శనివారం ఇవన్నీ కూడా పర్వదినాలు. సోమవారం. దానికి తోడు పండగలు ఏమిటి అంటే ఫస్ట్ చతుర్థి ఉంటుంది, తర్వాత నాగపంచమి, తర్వాత ద్వాదశి, పుత్ర ఏకాదశి అని, తర్వాత దామోదర ద్వాదశి అని, వరాహ జయంతి అని, అట్లాగే దంధ్యాల పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ ఈ మాసంలో వచ్చే పండుగలే. దానివల్ల ఎక్కువ పూజలు, మనశ్శాంతి మనకు కలిగి ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదం చేస్తూ ఉంటుంది. ఈ మాసంలో మనం జరుపుకునే పండుగల వలన మనకి కలిగే లాభాలు ఏంటి? ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలకి నాగపంచమి. నాగపంచమికి ఒక ఆచారం ఉంది. మన నాగ చతుర్థి ఉపవాసం ఉంటారు. నాగపంచమి నాడు ఆ పుట్టలో పాలు పోయటం ఒక ఆచారం. అట్లాగే వరలక్ష్మి వ్రతం ఉంది, పౌర్ణమికి ముందు వస్తుంది. అందరూ లక్ష్మీదేవిని పూజ చేస్తారు. దంధ్యాల పౌర్ణమి అంటాం, దాన్ని రాఖీ పండుగ అంటారు. ఈ పండగలన్నీ జరపడం వల్ల మనస్సుకి పరమార్థ చింతన వైపు దారి తీస్తుంది. మనందరం కూడా ఏమిటి అంటే మనశ్శాంతి, పరమార్థ చింతన వైపు దారి మళ్ళించడం, మనశ్శాంతి కల్పించడం కోసమే ఈ పండగలన్నీ శ్రావణ మాసంలో జరుపుకుంటాం వల్ల ఉద్దేశం, అదే మెయిన్ ఉద్దేశం.